తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం సరికొత్త యుద్ధ తంత్రాన్ని సిద్ధం చేసింది. బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ కోటను బద్దలు కొట్టి మమతా బెనర్జీ పాలనకు స్వస్తి చెప్పిన వ్యూహకర్తలను ఇప్పుడు తెలంగాణ బాధితుల కోసం రంగంలోకి దించుతోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టడం అసాధ్యమేమీ కాదని భావిస్తున్న బీజేపీ పెద్దలు పార్టీలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన సీనియర్ నేతలు సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్లకు తెలంగాణ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలో భూపేంద్ర యాదవ్ తన రాజకీయ అనుభవంతో అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించి అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఫలితాలు సాధించి పెట్టారు. ఇప్పుడు అదే తరహాలో రాష్ట్రమంతా పర్యటించి పార్టీని బలోపేతం చేయనున్నారు. గ్రూప్ రాజకీయాలకు బీజేపీ ఫుల్ స్టాప్ పెట్టే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించే నేతలపై అధిష్టానం కఠినంగా వ్యవహరించనుంది. ఒకరికి పదవి వస్తే మరొకరు అడ్డుకోవడం, పార్టీ అభివృద్ధి కంటే సొంత ప్రచారంపై దృష్టి పెట్టే నేతల జాబితా ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ కోసం నిరంతరం శ్రమించే వారికే కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో హైకమాండ్ ఉంది. పార్టీ పదవులు అనుభవిస్తూ సోషల్ మీడియాలో మాత్రమే హడావుడి చేసే వారికి చెక్ పెట్టి వారిని జిల్లాల బాధ్యతలకు పరిమితం చేస్తారు. అక్కడ ఫలితాలు రాబట్టకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు నిరాకరించే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన నిధులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ప్రతి గ్రామంలో సభలు ఏర్పాటు చేసి కేంద్రమిచ్చే నిధులతోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయనే విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు తమ పేర్లు పెట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తోంది అనే అంశాన్ని ఇంటింటికి తిరిగి వివరించాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ సభతో తెలంగాణలో కొత్త జోష్ తీసుకొచ్చే యోచనలో ఉంది బీజేపీ. ఈ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసే నేతలకే రాబోయే రోజుల్లో పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సభ ద్వారా అధికార కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరిక పంపాలని బీజేపీ భావిస్తోంది. సునీల్ బన్సల్, భూపేంద్ర యాదవ్లు 2 రోజుల పాటు రాష్ట్రంలో మకాం వేసి పార్టీలోని ప్రతి నేత పనితీరును క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. కేవలం ఫోటోలకు పరిమితం కాకుండా పార్టీ బలోపేతానికి కృషి చేసే వారి వివరాలతో కూడిన నివేదికను హైకమాండ్కు సమర్పించనున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు ఉంటాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ అంతు చూసేందుకు స్వయంగా ఢిల్లీ పెద్దలే రంగంలోకి దిగుతుండటంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ అనుసరిస్తున్న ఈ సరికొత్త వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.